హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మహిళలకి కుట్టు మిషన్లకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అది ఏంటంటే అప్లికేషన్లు అయితే ఓపెన్ అయినాయి, ఆల్రెడీ ఓపెన్ అయితే అయినాయి. అవి ఎక్కడ అప్లై చేయాలి, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి, అదేవిధంగా ఎవరు ఎలిజిబుల్ అని మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెళ్దాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొత్తానికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్దాం. ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ అంటే బీసీలకి సంబంధించి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి, అదేవిధంగా కాపులకు సంబంధించి ఈ కుట్టు మిషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ మూడు కులాలకు సంబంధించిన వారు మాత్రమే మహిళలు, ఓన్లీ మహిళలు మాత్రమే, ఈ మూడు కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కుట్టు మిషన్కి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు మిషన్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఎవరు? బీసీ క్యాస్ట్ వారు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారు, అదేవిధంగా కాపులు, ఈ ముగ్గురు క్యాస్ట్ వాళ్ళైతే ఈ ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేసుకోవచ్చు అండి మహిళలు. అదేవిధంగా వీరు ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే వీళ్ళకి మెయిన్ అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళకైతే రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 4 సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ 4 సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళు ఎక్కడ అప్లై చేయాలంటే ఓన్లీ గ్రామ సచివాలయంలో మాత్రమే, అంటే గ్రామ సచివాలయం లేదా సచివాలయంలో కానీ, లేదంటే వార్డు సచివాలయంలో కానీ, ఎక్కడైనా కానీ సచివాలయంలో మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయినాయండి. ఇక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకెక్కడ నెట్ సెంటర్కి అయితే ఇంకా లింక్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఆ సచివాలయంలో 2 డేస్ నుంచి అయితే అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ చేస్తున్నారు కూడా సచివాలయంలో. అదే ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళైతే ఈ స్కీమ్స్ కి ఆల్రెడీ అప్లై చేస్తున్నారండి. ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఈ 4 డాక్యుమెంట్ తీసుకుని సచివాలయానికి వెళ్తే మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చండి. ఎంత ఆదాయం ఉండాలంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి 1,50,000 నుంచి 1,50,000 లోపల అయితే వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తా ఉంటే వాళ్ళకి 2 లక్షల లోపల ఆదాయం అయితే సంవత్సరానికి అయితే ఉండాలి. అంతకు మించి అయితే ఉండకూడదు. అదేవిధంగా 5 ఎకరాల కన్నా ల్యాండ్ అంటే మెట్ట భూమి ఉండకూడదండి. ఎవరైతే వీటికి ఎలిజిబుల్లో వీరు వెంటనే ఈ రోజు అయితే గ్రామ సచివాలయానికి వెళ్ళేసి మీరు ఈ 4 డాక్యుమెంట్స్ ఏదైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 4 సర్టిఫికేట్ తీసుకొని ఈ రోజు వెళ్ళారంటే ఈ రోజైనా అప్లై చేస్తారండి. వీళ్ళకి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 40 రోజుల ట్రైనింగ్ తర్వాత వీరికైతే ఉచిత కుట్టు మిషన్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క ఉపాధి కల్పన అంటే వారి యొక్క ఆర్థిక స్తోమతని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి. మహిళలకి వృద్ధి చేయడానికి, అదేవిధంగా మహిళల్ని శక్తివంతులను చేయడానికి ఇది ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఈ ఉచిత కుట్టు మిషన్ కి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మాత్రమే బీసీలకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి, కాపులకు మాత్రమే, వీళ్ళకి మాత్రమే ఛాన్స్ అండి. ఇంకా ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకా రాలేదు. వీళ్ళకి వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మీ సెల్లోనే గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు చూసుకోవచ్చండి. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.